హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి అభిరుచి. ఈరోజు మైసూర్ బొండా వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్: మైదా 1 కప్, కర్డ్ 1 కప్, ఆనియన్స్ 2, సాల్ట్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్. మైదా, కర్డ్లో ఆనియన్స్ కలిపేసి ఉంచుకోవాలి నైట్. బేకింగ్ సోడా, సాల్ట్, ఆనియన్స్. తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకోండి. అందులో కర్డ్ మరియు ఆనియన్స్ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసుకోండి. ఆ తరువాత మనం 1 కప్ మైదాని అందులో వేసుకుందాం. 1 కప్ కర్డ్కి 1 కప్ మైదా పడుతుంది. మైదా వేసుకుని బాగా కలుపుకుందాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. మనం మైదా పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి, అంత స్మూత్గా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ మరియు బేకింగ్ సోడాని వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, బేకింగ్ సోడా ఎక్కువ పడిపోయింది, అందుకే మైదా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు బజ్జీకి పిండిని ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోండి. బజ్జీ పిండి హ్యాండ్తో బాగా స్మాష్ చేస్తా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా హ్యాండ్తో బీట్ చేసుకోండి. మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాక బాగా బీట్ చేయండి. లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకుని బాగా మరిగాక బజ్జీల్లాగా వేసుకోండి. బజ్జీల్లా వేసుకున్న తర్వాత అవి ఆరెంజ్ రెడ్ కలర్లోకి వచ్చేదాకా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అవి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. బాగున్నాయిగా, మంచి కలర్ వచ్చింది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకున్నాం కదా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత స్పాంజ్లా ఉన్నాయో. చాలా హాట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మైసూర్ బొండా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ. Thank you friends. Thank you for watching. Please share, comment, like. Please do subscribe. Thank you.